నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే నవల పేరు శత్రువుతో ప్రయాణం. మనసుకు హత్తుకునే ఈ నవల రాసిన వారు శ్రీ కె రామలక్ష్మి గారు. ఈ నవల 2006 సంవత్సరంలో ముద్రించబడింది. ఇక మన నవల్లోకి వెళ్తే, ఊరు తెల్లవారుతున్నందుకు నిదర్శన అన్నట్లుగా ప్రతి ఫ్లాట్లోనూ కుక్కర్లు పాల కుక్కర్లు పోటీ పడి కూస్తున్నాయి. వాటి గోల చాలదన్నట్టుగా పిల్లల గోల, కాకి గోల. గబగబా తెమిలి స్కూళ్ళకి వెళ్ళడానికి రోజు ఇంత గోల. తల్లుల అరుపులు, ఉడికి ఉడకని తిండి కుక్కి తిండి డబ్బాలో సర్ది, కింద స్కూలు ఆటోవాడి హారంతో పోటీపడి లిఫ్ట్ కేసి పరుగులు తీస్తారు. మిలిటరీ వాళ్ల బోట్ల చప్పుళ్లను మరిపిస్తాయి వీళ్ల బోట్ల చప్పుడు. లిఫ్టు దగ్గర పోటీ, దానిలో ఎక్కడానికి పోటీ. అది పై ఫ్లోర్కి కింద ఫ్లోర్కి మధ్య త్రిశంకు స్వర్గంలా తిరగడమే ఎక్కువ. కిందకి చేరడానికి ఎంత హడావిడో. ఏరా రోజూ ఇదే గోలా? ఏ ఫ్లోర్లో ఎక్కిన పిల్లల్ని కిందకి దింపేసి మళ్ళీ వెళ్ళకూడదు అంటూ ఏ ఇల్లాలో ఏ ఇంటాయనో లిఫ్ట్ వాడి మీద అరుస్తూనే ఉంటారు. అబ్బబ్బా, ఈ ఆటో ఒకటి మనుషులు ఎక్కేలాగా ఉండనే ఉండదు. కుక్కేస్తాడు. లేకపోతే ముగ్గురిని ఎక్కించుకునే చోట 10, 11 శాలతీల్ని ఎక్కిస్తాడు. పిల్లలతో పాటు పుస్తకాల బస్తాలు, లంచ్ బాస్కెట్లు వీలైన చోటల్లా తగిల్చి గేటు దాకా తోస్తాడు సర్దుకుంటారని. తర్వాత పిల్లల తల్లిదండ్రులు, ఆటోవాడు కూడా దేవుడి మీద భారం వేసి బయలుదేరుతారు. వాడికి ట్రాఫిక్ రూల్స్తో పని లేదు. ఎక్కించుకున్న మందని టైంకి స్కూల్ గేటు దగ్గరికి చేర్చటమే ప్రధానం. గంజి పెట్టి చచ్చేలాగా ఇస్త్రీ చేసిన యూనిఫారాలు కాస్త ప్రయాణంలో నలిగి నాశనం అవ్వడం. మీ పిల్లాడు నలిగిన యూనిఫారంలో స్కూల్కొచ్చాడు, రేపు ₹2 ఫైన్ ఇచ్చి పంపండి అని క్లాస్ టీచరు లేఖనిచ్చి పంపేస్తుంది. ఇంటికి చీటీ తెచ్చి చూపెట్టగానే తల్లి ఒక్క క్షణం ఆలోచించకుండా, వెధవా, చేతులు పడిపోయేలాగా ఉతికి ఆరేసి గంజి పెట్టి ఇస్త్రీ చేసి తొడిగి తగలెట్టాను కదరా, ఇదేమిటి అంటూ దబ్బున వాడి వీపు మీద 4 వడ్డిస్తుంది. వాడి గోల వినే ఓపిక ఆవిడికి లేదు. జీతాలే కట్టనా, పుస్తకాలే కొననా, యూనిఫారాలే కుట్టించనా, ఇలా ఈ తాఖీదులే అందుకోనా అంటూ పెళ్ళాం మీద విరుచుకు పడతాడా మొగుడుగారు. నిజమే, మధ్యతరగతికి మందహాసమే కరువు. ఏదో సామెత చెప్పినట్టు గర్భధానం గదిలోనే శృంగారం, తర్వాత సంసారమే. ఇంకేం మిగులుతుందా ఆడదానికి? త్వరగా పిల్లల్ని కనియడం, పెంచేయడం. స్కూల్లో పోటీపడి నర్సరీలో సీటు సంపాదించటం మొదటి బాధ్యత. రెండోది అప్పో సొప్పో చేసి ఒక చిన్న ఫ్లాట్ కొనేసుకోవడం. ఇంకాస్త అప్పు పుడితే అక్కడే పక్కది కలుపుకుందుకు ఏమైనా వీలవుతుందేమోనని తాపత్రయ పడిపోయి వాస్తుగారిని సంప్రదించి ఓ తలుపు మూసేయడమో ఇంకో గోడ కూలగొట్టడమో చేసి తృప్తి పడటం. ఇక ఆయన గారో స్కూటరు, దానిని అమ్మి మోటార్ సైకిల్ కొనేస్తే దాన్నో ఎడ్ల బండిలాగా వాడేయడం. సకుటుంబంగా అది ఓ పుష్పక విమానమై చూపరులని భయపెడుతూ బయలుదేరుతుంది. ఇప్పుడు ఇంకా ఓ ముందడుగు వేశాడు మధ్యతరగతి మనిషి. 0 ఫైనాన్స్లో ఓ బుల్లి కారు కొనేయడమే. ఎంత హాయిలే అని కూనిరాగాలు తీస్తూ జీవితాలు సాగించేస్తారు. ఎప్పుడు ఈ పిచ్చికగోళ్లలాంటి ఫ్లాట్లను చూసినా గుడి మీద, మసీదు మీద ఎవరో ఒక్కసారి ఎగరమన్నట్టు ఎగిరే పావురాలు జ్ఞాపకం వస్తాయి. జీవితంలో స్వేచ్ఛ ఎంత ముఖ్యమో నెత్తిమీద కప్పు కూడా అంతే ముఖ్యం. అద్దె ఇంటి వారి మీద ఆంక్షలు రోజురోజుకి ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో ఈ ఫ్లాట్లు సుఖమో దుఃఖమో, కష్టమో నష్టమో ఆ తల మీద కప్పుని ప్రసాదిస్తున్నాయి. అప్పుడే పెళ్లి చేసుకున్న వారికి ఏకాంతం, ఎప్పుడో సెటప్ చేసుకున్న రెండో సంసారానికి గుంభన. ఒకటేమిటి,
సౌకర్యాలు చాలా ఉండబట్టే ఫ్లాట్లు చాలా ఇష్టపడుతున్నారు. ఎవరి తలుపు వారు వేసుకుంటే అడిగేవాడు ఉండడు. ఎవరేం చేస్తున్నా పట్టించుకోరు. అందుకే ఇవి రకరకాల జీవులకి సుఖశాంతులనిస్తున్నాయో లేదో కానీ ఏకాంతాన్ని మట్టుకు ఖచ్చితంగా ఇస్తున్నాయి. అది వాటి ప్రత్యేకత. అవసరమైతే బావున్నారా అని పక్కింటి వారిని పలకరించవచ్చు, లేకపోతే లేదు. కానీ ఒక్క సంగతి మర్చిపోకూడదు. మనిషి సంఘజీవి. గిరిగీసుకుని కూర్చోవటం కష్టం. వద్దనుకున్నా నలుగురిలోకి లాగబడతాడు. ఇతరుల జీవితాల పట్ల కుతూహలం కనబరుస్తాడు. చూసి చూడనట్టుగా అన్నీ చూస్తాడు, తెలుసుకుంటాడు. ఇలా అలా అని చర్చిస్తాడు. అది మానవ నైజం. ఈ నైజం మంచి చెడు కూడా చూసేలాగా చేస్తుంది, విచారిస్తుంది, అసూయపడుతుంది, వెక్కిరిస్తుంది. ఇదిగో అలాంటి ఫ్లాట్ సముదాయంలోకి తన ఉనికిని మార్చింది సుజాత. వృత్తి లెక్చరర్, ప్రవృత్తి స్నేహశీలత, అసహాయత పట్ల అసహ్యం. నిజానికివి అన్నీ ఆడపిల్లల్లో అవలక్షణాలని సుజాత తల్లి నెత్తి మొత్తుకుంటుంది. చదువుకున్నావు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుని కానీ గడప దాటడానికి వీల్లేదు అంటూ మొండికేసింది. సుజాతకి తల్లి బాధ తెలియంది కాదు. లోకం ఏమనుకుంటుంది, కొడుక్కి ముందు పెళ్లి చేసి కూతురికి చెయ్యలేదు అని అపవాదు వేస్తుంది అని ఆవిడ బాధ. రేపు నీ వదినగారే నిన్ను తక్కువగా చూస్తుంది సుజాత, నా మాట విను అని బతిమాలింది, ఏడ్చింది. అమ్మా నీకు పిచ్చి కానీ నేను పెళ్లి చేసుకోనంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు నవ్వుతారా, బాధపడతారా? వాళ్ళకి ఇంకో పని ఉండదా? ఇంకా అలా మాట్లాడుకో. నేను ఫ్లాట్ కొంటాను, అప్పుడు నీకు 2 ఇళ్ళు ఉంటాయి. వదిన దగ్గర బోర్ కొడితే నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు అంది సుజాత. ఏడిసినట్టే ఉంది. ఏ పురుడో పుణ్యమో అయితే కూతురింట్లో ఉంటారు కానీ ఇలానా? ఏ అన్నయ్య ఏమన్నా అనుకుంటాడని భయమా? లేకపోతే వదిన ఒకసారి బయటకొస్తే మళ్ళీ వెనక్కి రానివ్వదని భయమా? నీది ఒట్టి అమాయకత్వం అమ్మా. నేను చేసిన పనికి అందరూ సంతోషిస్తారు, చూస్తూ ఉండు అని నచ్చజెప్పింది సుజాత. సుజాత చూడచక్కనిది. డాక్టరేట్ చేసింది, లెక్చరర్ ఉద్యోగం, యూజీసీ స్కేలు. ఆమెకి ఉద్యోగం వచ్చాక ప్రాణం హాయిగా ఉంది. ఎవ్వరిని దేనికి దేహి అని అడగక్కర్లేదు. ఆ స్వేచ్ఛనే కోరుకుంది సుజాత. చెల్లెలికి పెళ్లి కాకుండా అన్నగారు పెళ్లి చేసుకోనని చాలా కాలం పంతం పట్టి కూర్చున్నాడు. చాలా సంబంధాలు చాలామంది మిత్రుల ద్వారా చూశాడు కూడాను. ఇక చుట్టాలైతే ఏదో ప్రమాదం జరిగిపోతోంది అన్నట్లుగా అమాంబాపత సంబంధాలు చూసేవారు. వింత ఏమిటంటే ఎవరు తెచ్చిన సంబంధం వద్దన్నా వాళ్ళకి కోపం. ఈ మహారాణికి అన్నగారు ఇంతకంటే గొప్ప సంబంధం తెస్తాడా అనేవాళ్ళు. కొన్నాళ్ళు చూస్తాడు, ఇక చేతులు దులిపేసుకుంటాడు. ఈవిడ గారి గొంతెమ్మ కోరికలు ఎవరు మాత్రం తీర్చగలరు? హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. ఇక అప్పుడు తెలుస్తుంది ఈవిడ గారికి, తల్లి శాశ్వతంగా తనతో ఉండిపోదు కదా అనుకునేవారు. అన్నయ్య, నా మానాన నన్ను బతకనివ్వండి. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంటే చెప్పి చేసుకుంటా, ప్లీజ్ నువ్వు చేసేసుకోరా అంటూ అన్నగారికి నూరిపోయడం మొదలుపెట్టి గెలిచింది సుజాత. అడ్డు తొలగినంత ఆనందంగా సుజాత అన్నగారు పెళ్లి చేసేసుకున్నాడు. ఇంట్లో 3 ఆడవాళ్ళు, ఒక్క మగాడు అయిపోయి బ్యాలెన్స్ తప్పింది. చిలికి చిలికి గాలివాన్లాగా ఒక్క మాట బయటకొస్తే అదో తెగని తెలుగు టీవీ సీరియల్లాగా మారిపోతోంది. అదిగో అలాంటి పరిస్థితుల్లోనే సుజాత ఇల్లు మారాలని గట్టి ప్రయత్నం చేయడం ప్రారంభించింది. తండ్రి తమకి ఏ లోటు చెయ్యలేదు. చక్కని ఇల్లు కట్టాడు, పిల్లల్ని బాగా చదివించాడు. ఆడపిల్లకి అంతేసి చదువులు ఎందుకు అనుకోలేదు. సరికదా, ఆస్తిలో కూడా చక్కగా వాటా ఇచ్చి మరీ పోయాడు. తల్లి దృష్టిలో సుజాత ఇలా మగరాయుడులాగా తయారు కావడానికి ఆయనే మొదటి కారణం. ఆ మాట విన్నప్పుడల్లా సుజాతకి నవ్వొస్తుంది.
నువ్వు నాకు 8వ ఏట పెళ్లి చేసేసి ఉండవలసిందమ్మా. అదేదో ఆట అనుకుని పట్టుపరికిణి జాకెట్టు, ఒంటి నిండా నగలు, తల నిండుగా పువ్వులు పెట్టుకుని బావా బావా అంటూ పెళ్ళికొడుకు వెనకాల సినిమాల్లోలాగా గెంతులేస్తూ తిరిగేదాన్ని. నీ కళ్ళకి పండుగ చేసేదాన్ని, అవునా అంటూ నవ్వేసింది. అవునే, గుండెల మీద కుంపటిలాగా ఆడకూతురు పుట్టినింటే ఉండిపోతే లోకం నిన్ననదు, నన్నే అంటుంది. కూతురి డబ్బు తినమరిగి ఇలా పెళ్ళి గిళ్ళి తలపెట్టకుండా సుఖంగా బతికేస్తోందని. నా కర్మ కాకపోతే నువ్వే ఎందుకు ఇలా తయారవ్వాలే? అన్నయ్య నా మాట కాదనలేదు, చక్కగా పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. నువ్వే కొరకంచులాగా తయారయ్యావు. ఇక దుఃఖం ఆగక చీరకొంగు నోటికి అడ్డుపెట్టుకుని వంట ఇంట్లోకి చక్కాపోయేది. ఇదో దినచర్యగా మారిపోయింది. ఇంకా కోడలొచ్చాక పరిస్థితి ఇంకోలా మారింది. చేతిలోంచి పని అందుకుని చకచకా పని చేయడం, మీరుండండి అంటూ అన్ని పనులు చక్కబెట్టడం, ఇంట్లో నీ అవసరం లేదమ్మా అన్నమాట చెప్పి చెప్పనట్టు చెప్పగల కోడలు పిల్ల. తల్లికి ఇది చూసి తన కూతురికి ఏదో అవమానం జరిగిపోతోందని బాధపడడం ఎక్కువైంది. ఇదంతా అర్థం కాకుండా పోలేదు సుజాతకి. తల్లిని ఓదార్చడానికి మందు తన పెళ్ళి, వదినకి స్వేచ్ఛనివ్వడానికి మందు తను బయటికెళ్ళడం. అన్నయ్య పని హాయి, అందరికీ తలాడిస్తాడు, ఏ బాధ్యత లేదు. నిజానికి సుజాత తల్లి కోసం కొన్ని విషయాల్లో సహకరించకపోలేదు. 2-3 పెళ్లి కొడుకుల ముందు కూర్చుంది. ఒళ్ళు చచ్చిపోయింది ఆ సందర్భాలలో. సుజాత, తుమ్మల్లో పొద్దుగూకినట్టు అలా ముఖం పెట్టుకుంటే ఎలాగా? బలవంతంగా కూర్చోపెట్టాం అనుకుంటారు అని కసిరేది అమ్మ. ఇదిగో వదినగారు, ఈ చీర కట్టుకోండి, ఈ నగలన్నీ పెట్టుకోకూడదు, అలా కనీ కనిపించని గొలుసేసుకుని కూర్చుంటే చిన్నమెత్తు బంగారం కూడా పెట్టరు కాబోలు అనుకుంటారు వచ్చిన వాళ్ళు అని వదినగారి సలహాలు ఇవన్నీ కలిసి కంపరం పుట్టించాయి. నేనెలా ఉంటానో అలాగే చూడమనండి. ఏమిటి పగటి వేషం కట్టడం? అందుకే పెళ్ళి వద్దు, ఈ చూపులు వద్దు అనడం. నా మానాన నన్ను బతకనివ్వరు. అమ్మా, నా అందం కాదు, నా జీతం చూసి ఏ తలమాసిన వాడైనా నన్ను కట్టుకునేందుకు సిద్ధపడతాడు. నాకు నాన్నొదిలిన ఆస్తి తెలుసుకోకుండానే ఉంటారా? నీ పిచ్చి కానీ, ఎంత ఇచ్చినా ఇంకా కావాలి. నేను ఎంత ఎత్తు ఎదిగినా కిందికే చూడాలి. వంట వార్పు కాన్పులు కాలం జరిగిపోతుందమ్మా, ఆగిపోదు. కానీ నాకు కావలసిన రీతిలో, నేను కోరుకున్న వేగంలో నేను ఆనందించేలాగా జరగదు. అంచేత నా పెళ్లి మాట తలపెట్టకు. నువ్వు సుఖంగా ఉంటూ నన్ను ఉండనివ్వు, సరా అన్నది సుజాత. కానీ మరుక్షణం ఏమవుతుందో ఊహించలేని మనుషులు గాలిలో మేడలు కడతారు. సుజాత తల్లి ఒకరోజు నిద్రలోనే కన్నుమూసింది. నీ పెళ్లి బెంగతోనే చచ్చిపోయింది నా అక్కయ్య. నేను మా అక్కయ్యలాగే చస్తాను. నాకు నీలాంటి మొండిఘటంలాంటి కొడుకున్నాడుగా అంటూ ఓదార్చబోయాడు సుజాత మామయ్య. అసలు ఆ మేనమామనే తొలిసారిగా చూసిన సుజాతకి అతనికో కొడుకున్నాడని అమ్మ చావుకొచ్చినప్పుడు చెప్పడం చాలా వింతగా తోచింది. అన్నయ్య, ఈయన నిజంగా అమ్మకు సోదరుడేనా? మన ఇంటికెప్పుడూ రాలేదే, నేనెప్పుడు చూడలేదే అని అన్నగారిని అడిగింది సుజాత. అదో కేసులే. నాన్నగారి పొలాలు కౌలుకి తీసుకున్న మాట మరిచిపోయాడు. తనవే అనుకుని హాయిగా చాలా కాలం అనుభవించాడు. చివరికి నాన్నే ఓ 5 ఎకరాలు అతనికిచ్చాడు. మిగిలినవి ధర రాగానే అమ్మేశాడు. అందుకే రావడం మానేశాడు. కొడుకంటున్నాడు, వాడో మెంటలా? కుతూహలంగా అడిగింది సుజాత. అన్నగారు ఆమె ముఖంలోకి నవ్వుతూ చూసి, సుజాత, తండ్రిని చూసి కొడుకుని అంచనా వేయడం తప్పు. మొండితనం అంటావా? వాడికి అది సహజంగా వచ్చింది. కర్ణుడికి కవచకుండలాల్లాగా పుట్టుకతో వచ్చింది. వాడికి కాస్త వయసు వచ్చేదాకా తండ్రి భూకామందు కాదని తెలియదు. బాగా చదువుకున్నాడు. నువ్వింకా హై స్కూల్లో ఉన్నప్పుడే
వాడు విదేశాలకి పోయాడు. బాగా చదువుకుని స్వశక్తి మీద పైకొచ్చాడు. అసలు నువ్వు వాడు పెళ్లి చేసుకునుంటే గొడవ ఉండేది కాదు, అమ్మ ఆనందించేది. అప్పుడు ఈ మామ మనని తన వాళ్ళని చేసుకునేవాడు వెటకారంగా అంది సుజాత. నోనో, వాడసలు అలాంటి వాడే కాదు. శివ ఎవ్వరికి దేనికి తల వంచడు, నాకు తెలుసు అంటూ ఉన్న అన్నగారి ముఖంలోకి వింతగా చూసింది సుజాత. అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఆనందిస్తావా ఏమిటి? నమ్మలేనట్టుగా అడిగింది. తప్పేముంది సుజాత, చదువుకున్నాడు, అందంగా ఉంటాడు, వ్యక్తిత్వం ఉన్నవాడు, నీలాగే చాలా చాలా మొండివాడు. తనని ప్రేమించాలి, తాను ప్రేమించాలి, ఒకరికొకరు అర్థం కావాలి, అప్పుడే పెళ్ళి అంటూ ఉండేవాడు. నేను నీకు వాణ్ణి పరిచయం చేద్దును కానీ దేశంలో లేడు. బతికిపోయానన్నయ్య, అమ్మ పోయింది కదా, ఆమె ఆత్మశాంతి కోసం నన్ను పెళ్ళాడేయమంటుంది వదిన అంటూ నవ్వేసింది సుజాత. తల్లిపోయిన హడావిడి తగ్గిపోయింది. జీవితం మళ్ళీ గాడిలో పడింది. కానీ సుజాత మనసులో ఒక గట్టి కోరిక వేరు ఉండడం ప్రారంభించింది. ఎలాగైనా వేరుగా ఉండాలని. అన్నయ్య, నేను చిన్న ఫ్లాట్ చూశాను, చక్కగా ఉంది. కాలేజ్కి నడిచి వెళ్ళేంత దగ్గర, శ్రమ తగ్గి సుఖంగా ఉంటుంది. నువ్వు వదిన కూడా వచ్చి చూడండి, అది కొనుక్కుందాం అంది. అన్నగారు కాదనలేదు. నీకు నచ్చిందంటున్నావుగా, నేను వదిన వెళ్ళి చూస్తానులే అన్నాడు. అన్నట్టుగానే ఫ్లాట్ చూశాడు. అన్ని విధాల సౌకర్యంగా ఉంది. అక్కడ ఉండడం ప్రారంభిస్తే గానీ దానిలో కష్టసుఖాలు తెలియవు అంది వదినగారు. దానికి నచ్చింది, దాని కష్టాలు అది పడుతుంది. చుట్టుపక్కలంటావా చిన్న చిన్న సంసారాలే ఉన్నట్టున్నాయి. వాచ్మెన్ మాటలు చూస్తే బాగానే ఉండేలా ఉంది. తీసుకుందాం, మంచి రోజు చూసి పాలు పొంగిద్దురు గాని అని తన నిర్ణయం చెప్పేశాడు సుజాత అన్నగారు. ఫ్లాటులోకి సుజాత చాలా సంతోషంగా మారిపోయింది. ఒక నెల్లాళ్ల పాటు ఇల్లు సర్దింది. డ్రాయింగ్ రూము, పడక గది, వంట, భోజనం గది అన్నీ తన అభిరుచికి అనువుగా సర్దుకుంది. కొలీగ్స్ ఒకరిద్దరూ వచ్చి సహాయం కూడా చేశారు. అదృష్టవంతురాలివే సుజాత, నీ కోరికలన్నీ తీర్చుకుంటున్నావు, అన్నీ అమిరాయి, ఇంకా ఒక్క మొగుడే తరువాయి అని నవ్వారు. ఏ, నన్ను చూస్తుంటే అసూయగా ఉందా? నేను హాయిగా ఉండడం మీకు బాధగా ఉందా? ఇక మొగుడు మాట ఎత్తకండి. కావాలంటే నన్ను మీరు సుజాత అని కాకుండా మిసెస్ సుజాత అని పిలవండి అంతే అంది. ఇంకక్కడ ఏ రోజుకు ఆ రోజు కొత్త ముఖాలు పరిచయం అవుతున్నాయి. చాలా హాయిగా ఆనందంగా ఉంది. వంట చేస్తే చేయటం, లేదా క్యాంటీన్లో కానిచ్చేయడం. 1-2 సార్లు అన్న వదిన చూడవచ్చి బావుందని మెచ్చుకున్నారు. బోరు కొడితే శనాదివారాలు ఇంటికి రా సుజాత చెప్పి వెళ్ళాడు అన్నగారు. మీరు అంతే, వస్తూ ఉండండి అన్నయ్య వదిన అంది. రోజులు తెలియకుండా గడిచిపోతున్నాయి. కొత్త ఇంట్లో సుజాత ఒంటరి ప్రయాణం ఎలా సాగబోతుందో తరువాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.